నిన్న ఇదే ప్లేస్ లో ఒక దురదృష్టకర విస్ఫోటనం జరిగింది. ఇక్కడ ఫైర్ క్రాకర్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో ఈ యూనిట్ లో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటన రాష్ట్రం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడేటట్టు జరిగింది. ఓవరాల్ గా ఇందులోని 20 మంది ప్రాణాలు కోల్పోవడం, 9 మంది సుమారుగా హాస్పిటలైజ్డ్ అవ్వటం మనందరం కూడా చూస్తున్నాం. అయితే ఇన్సిడెంట్ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చీపురుపల్లిలో ఉన్నారు. పెన్షన్ పంపిణీ చేసి బయటకు వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఎంతమంది ఏమైంది, క్యాజువాలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా జరిగిందో ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకోమని ఇమీడియట్గా నన్ను అక్కడి నుంచి పంపించడం జరిగింది. నేను బయలుదేరిన కొద్దిసేపటికి ఇంకా సారే ఇంత పెద్ద విస్ఫోటనం జరిగిన తర్వాత కంపల్సరీగా నేను వెళ్ళాలి, అక్కడ ఏం జరిగిందో చూడాలి, వాళ్ళందరికీ కూడా భరోసాగా నుంచోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అబ్జర్వ్ చేశారు. ఆయన జెడ్ సెక్యూరిటీ ఉన్న మనిషి, ఒక సెక్యూరిటీ ఎవరు లేరు, బీపీ కార్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా అతని షాపర్లో వచ్చి ఇక్కడ దిగి కలెక్టర్ గారి కారులోని పర్యవేక్షించడం కూడా మనందరం చూసాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక కమిట్మెంట్ గల ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు గురించి చెప్పడానికి ఇదంతా నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం అదే టైంలో ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చి మొత్తం ఈ స్థల పరిశీలన చేయటం, అక్కడికి మార్చురీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి జీజీహెచ్కి కాకినాడ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శించి అక్కడ ప్రెస్కి కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ దుర్ఘటన నేపథ్యంలో ఎంతమంది అధికారులు అయితే ఇందులోని అంటే రెస్పాన్సిబిలిటీ అంటే కొంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారో ఆ 4 ఇర్రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ని గుర్తించి వాళ్ళని కూడా ఈరోజు ఒక అకౌంటబిలిటీకి అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా నేను గౌరవ నారాయణ గారు, అదేవిధంగా మాధవ్ గారు, మన సుభాష్ గారు, సానా సతీష్ గారు ఎంపీ గారు మనందరం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత కూడా ఇక్కడ చూస్తే ఊరికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మా దీంట్లోని కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ మెటీరియల్ ఇక్కడ పడ్డం, ఇక్కడ ఉండటం, వాటితో పాటు ఎంతమంది ఉండాలో అంతమంది కన్నా ఎక్కువ మంది లేబర్ ఇక్కడ పనిచేయటం, ఇవన్నీ కూడా ల్యాబ్సెస్ చూసాము. గౌరవ సీఎం గారు కూడా దానికి చాలా కోప్పడి నిన్న కూడా చెప్పారు, ఎవరైతే దీని ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఇలాంటివి చేసే వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి మేము ఇస్తామని చెప్పేసి నిన్న కూడా చెప్పడం జరిగింది. దాని నేపథ్యంలోనే ప్రతి కుటుంబం చూస్తేనండి ఇందులో 80% ఆఫ్ పీపుల్ అందరూ కూడా 100% ఎస్సీబీసీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజువారీ కూలి పని చేసుకుని బతికే బతుకులు. ఆ రోజు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆ కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళు ఇల్లు గడవలేని పరిస్థితి. సో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడాలి. ఎవరు తప్పిదం ఎవరిదైనప్పుడు తర్వాత విషయం, కానీ ముందు మనం అండగా నిలబడాలనే ఉద్దేశంతో గౌరవ సీఎం గారు కూడా ప్రభుత్వం తరపు నుంచి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అదేవిధంగా కుటుంబ సభ్యులకి ఇల్లు లేవన్న వాళ్ళకి హౌసింగ్ ఇవ్వడానికి, కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరిని కోల్పోయిన పిల్లల్ని కూడా చదివించే బాధ్యత, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మాధవ్ గారు, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యతను కూడా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎవ్రీ టైము ఇటువంటి క్రాకర్స్ దగ్గర ఎక్స్ప్లోజివ్ అంటే ఎన్ఓసి ఉంటుంది, లైసెన్స్లు ఉంటున్నాయి, గడువు ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర మెటీరియల్ చూస్తే ఎక్స్ట్రా ఉండటం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆర్డీఓని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ని, అదేవిధంగా డిఎస్పీని, లేబర్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఎంక్వైరీ పూర్తవుతుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నిన్న మాకు అరౌండ్ 2 గంటల 15 నిమిషాలకి ఎక్కడో ఇన్ఫర్మేషన్ వస్తే 2 గంటల 35 నిమిషాలకల్లా ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. ఇమీడియట్గా వాళ్ళు కూడా కంట్రోల్ తీసుకొచ్చుకోవచ్చు. ఇంత పెద్ద బ్లాస్ట్ని కూడా 1 అవర్లో ఫైర్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ నిన్న ఎస్పీ గారు, కలెక్టర్ గారు కంటిన్యూగా ఇక్కడే ఉండి మొత్తం అంతా మానిటర్ చేసుకోవడం కూడా జరిగింది. ఒకటంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం అంతా మెటీరియల్ అంతా సేకరిస్తున్నారు. ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మెటీరియల్ చేసేటప్పుడు ప్రాపర్ వేలో చేయలేకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్గా భావిస్తున్నారు. ఎంక్వైరీ వేసాం, రిపోర్ట్ రాగానే దాని మీద తగిన చర్యలు తీసుకుంటాం. పడుతుందంటే మీరు అబ్జర్వ్ చేయండి, సేఫ్టీ ఎక్విప్మెంట్ అనేది ప్రిలిమినరీగా ఏదైనా బ్లాస్ట్ జరుగుతుంది అనుకునేటప్పుడు ఇమీడియట్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంత పెద్ద ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఇక్కడ పెట్టుకుని ఒక్కసారిగా జరిగినప్పుడు ఎవరికి కూడా ఆ మెటీరియల్ కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా కనిపించట్లే. సో దీనికి ఏంటి ఒక ఎస్ఓపి కూడా లాస్ట్ టైము మన 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 ఈనాడు విలేకరు చెప్పినట్టుగా ఆ రోజు రాయవరంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఒక హై లెవెల్ కమిటీ కూడా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, సురేష్ గారి నేతృత్వంలో, ఐఏఎస్ సురేష్ గారి నేతృత్వంలో ఆయన ఒక ఎస్ఓపి కూడా ఇచ్చున్నారు. ఆ ఎస్ఓపిని బేస్ చేసుకునే మేము తర్వాత ఫర్దర్గా కూడా ఎన్ఓసీలు కానీ లైసెన్సులు కానీ ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు 4 ఆఫీసర్లు మేము సస్పెండ్ చేయడం జరిగింది. ఇది అధికారికంగా ఎన్ఓసీ ఉంది, అట్ ద సేమ్ టైం లైసెన్స్ ఉంది. ఈ లైసెన్స్ ఎన్ఓసీ కూడా 2027 మార్చి వరకు ఉంది.
నేనేమంటానంటే లైసెన్సులు తీసుకుంటున్నారు, ఎన్ఓసీలు వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అనుకున్న దానికన్నా మెటీరియల్ కన్నా ఎక్స్ట్రా ఇప్పుడు ఈ విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో నియర్ బై ఒక పండగ ఏదో ఉంది, ఆ పండగకి సంబంధించి ఇక్కడ ఆర్డర్ వచ్చింది, ఈ ఆర్డర్కి ఇమీడియట్గా చేయాలి. సో కొంతమంది లేబర్ని తీసుకొచ్చి ఆల్రెడీ కొంచెం అలవాటు ఉన్న లేబర్ని తీసుకొచ్చి ఇమీడియట్గా చేయించే ప్రక్రియలు జరుగుతున్నాయి. సో ఆ పర్యవేక్షణ అన్నది ల్యాబ్స్ అయింది కాబట్టే కదా ఈరోజు ఒక ఆర్డీఓ స్థాయి వ్యక్తిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. నేను వచ్చానండి, ఒక నిమిషం ఇది అయిపోయాను. రాయవరంలో సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంది, ఇక్కడ కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంది, కానీ వాటిని కాపాడే పరిస్థితులు అంటే ప్రమాదం జరిగినప్పుడు ఆ ఎక్విప్మెంట్ వల్ల ఏ ఉపయోగం రెండు ఘటనలు ఉంటాయి. దీనికి గారితో కూడా మనం మాట్లాడు సుభాష్ గారితో లేబర్ డిపార్ట్మెంట్కి మా దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారని ఇక్కడ ఉన్న ఓనర్ మాకు లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ ఇచ్చి వాళ్ళు ఒక 100 రూపీస్ అంతే వాళ్ళకి సంబంధించి వెల్ఫేర్ బోర్డుకి కడితే కనుక వీళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో అది కూడా వాళ్ళు చెయ్యట్లా. ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ 8 మంది మాత్రమే ఇందులో పని చేయాలి. 8 మందికే మేము పని చేస్తామని వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు అరౌండ్ ఇంతమంది ఇక్కడికి వచ్చి పని చేస్తున్నప్పుడు అది ఆ పర్యవేక్షణ లోపం ఉంది కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకోవడం చేయడం అన్నది మా రెస్పాన్సిబిలిటీ, మేము చేస్తాం. ముందు ఆ పర్యవేక్షణ లోపం జరిగింది కాబట్టి ఇంతవరకు వచ్చింది. నేను విషయం ఏంటంటే మీరు అన్నది నేను ఒప్పుకుంటా. చాలా మంది ఏమవుతుందంటే ఆశ కొద్ది ఇంత మెటీరియల్ మాకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇంత మెటీరియల్ పెట్టుకుంటాం. నేనేమంటానంటే ఒక వ్యాపారస్తుడు ఇలాంటి యూనిట్ నడిపే వ్యాపారస్తుడికి రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? నేను అదే కోరుకున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఒక పక్క నుంచి పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు మెటీరియల్ తీసుకొచ్చి యాజమానికి ఈరోజు పాపం యాజమాని బతికేనా చెప్పండి? ఆయన కూడా ఇందులోనే చనిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఏంటంటే కొంత మనం కూడా అలాంటి ప్రికాషన్స్ ఇలా యూనిట్స్ తయారు చేసే యజమానులు కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ కంపల్సరీగా గవర్నమెంట్ సూచించిన సూచనల మేరకు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇక్కడున్న ప్రతి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, ర్యాప్ చేసే పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, అవి పార్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్లు ఎందుకు ఉన్నాయి అన్నీ మాట్లాడతాం. ఈ విషయం ఏంటంటే మీకు కూడా మాకు కూడా పొలిటికల్ నిన్న ఇదే ప్లేస్ లో ఒక దురదృష్టకర విస్ఫోటనం జరిగింది. ఇక్కడ ఫైర్ క్రాకర్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో ఈ యూనిట్ లో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటన రాష్ట్రం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడేటట్టు జరిగింది. ఓవరాల్ గా ఇందులోని 20 మంది ప్రాణాలు కోల్పోవడం, 9 మంది సుమారుగా హాస్పిటలైజ్డ్ అవ్వటం మనందరం కూడా చూస్తున్నాం. అయితే ఇన్సిడెంట్ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చీపురుపల్లిలో ఉన్నారు. పెన్షన్ పంపిణీ చేసి బయటకు వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఎంతమంది ఏమైంది, క్యాజువాలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా జరిగిందో ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకోమని ఇమీడియట్గా నన్ను అక్కడి నుంచి పంపించడం జరిగింది. నేను బయలుదేరిన కొద్దిసేపటికి ఇంకా సారే ఇంత పెద్ద విస్ఫోటనం జరిగిన తర్వాత కంపల్సరీగా నేను వెళ్ళాలి, అక్కడ ఏం జరిగిందో చూడాలి, వాళ్ళందరికీ కూడా భరోసాగా నుంచోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అబ్జర్వ్ చేశారు. ఆయన Z+ సెక్యూరిటీ ఉన్న మనిషి, ఒక సెక్యూరిటీ ఎవరు లేరు, బీపీ కార్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా అతని షాపర్లో వచ్చి ఇక్కడ దిగి కలెక్టర్ గారి కారులోని పర్యవేక్షించడం కూడా మనందరం చూసాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక కమిట్మెంట్ గల ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు గురించి చెప్పడానికి ఇదంతా నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం అదే టైంలో ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చి మొత్తం ఈ స్థల పరిశీలన చేయటం, అక్కడికి మార్చురీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి జీజీహెచ్కి కాకినాడ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శించి అక్కడ ప్రెస్కి కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ దుర్ఘటన నేపథ్యంలో ఎంతమంది అధికారులు అయితే ఇందులోని అంటే రెస్పాన్సిబిలిటీ అంటే కొంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారో ఆ 4 ఇర్రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ని గుర్తించి వాళ్ళని కూడా ఈరోజు ఒక అకౌంటబిలిటీకి అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా నేను గౌరవ నారాయణ గారు, అదేవిధంగా మాధవ్ గారు, మన సుభాష్ గారు, సానా సతీష్ గారు ఎంపీ గారు మనందరం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత కూడా ఇక్కడ చూస్తే ఊరికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మా దీంట్లోని కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ మెటీరియల్ ఇక్కడ పడ్డం, ఇక్కడ ఉండటం, వాటితో పాటు ఎంతమంది ఉండాలో అంతమంది కన్నా ఎక్కువ మంది లేబర్ ఇక్కడ పనిచేయటం, ఇవన్నీ కూడా ల్యాబ్సెస్ చూసాము. గౌరవ సీఎం గారు కూడా దానికి చాలా కోప్పడి నిన్న కూడా చెప్పారు, ఎవరైతే దీని ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఇలాంటివి చేసే వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి
ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి మేము ఇస్తామని చెప్పేసి నిన్న కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని నేపథ్యంలోనే ప్రతి కుటుంబం చూస్తేనండి ఇందులో 80% ఆఫ్ పీపుల్ అందరూ కూడా 100% SCBCలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజువారీ కూలి పని చేసుకుని బతికే బతుకులు. ఆ రోజు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆ కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళు ఇల్లు గడవలేని పరిస్థితి. సో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడాలి. ఎవరు తప్పిదం ఎవరిదైనప్పుడు తర్వాత విషయం, కానీ ముందు మనం అండగా నిలబడాలనే ఉద్దేశంతో గౌరవ సీఎం గారు కూడా ప్రభుత్వం తరపు నుంచి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా కుటుంబ సభ్యులకి ఇల్లు లేవన్న వాళ్ళకి హౌసింగ్ ఇవ్వడానికి, కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరిని కోల్పోయిన పిల్లల్ని కూడా చదివించే బాధ్యత, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మాధవ్ గారు, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యతను కూడా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎవ్రీ టైము ఇటువంటి క్రాకర్స్ దగ్గర ఎక్స్ప్లోజివ్ అంటే NOC ఉంటుంది, లైసెన్స్లు ఉంటున్నాయి, గడువు ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర మెటీరియల్ చూస్తే ఎక్స్ట్రా ఉండటం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి RDOని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ని, అదేవిధంగా DSPని, లేబర్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఎంక్వైరీ పూర్తవుతుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నిన్న మాకు అరౌండ్ 2 గంటల 15 నిమిషాలకి ఎక్కడో ఇన్ఫర్మేషన్ వస్తే 2 గంటల 35 నిమిషాలకల్లా ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. ఇమీడియట్గా వాళ్ళు కూడా కంట్రోల్ తీసుకొచ్చుకోవచ్చు. ఇంత పెద్ద బ్లాస్ట్ని కూడా 1 అవర్లో ఫైర్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ నిన్న SP గారు, కలెక్టర్ గారు కంటిన్యూగా ఇక్కడే ఉండి మొత్తం అంతా మానిటర్ చేసుకోవడం కూడా జరిగింది. ఒకటంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం అంతా మెటీరియల్ అంతా సేకరిస్తున్నారు. ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మెటీరియల్ చేసేటప్పుడు ప్రాపర్ వేలో చేయలేకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్గా భావిస్తున్నారు. ఎంక్వైరీ వేసాం, రిపోర్ట్ రాగానే దానిపై మీద తగిన చర్యలు తీసుకుంటాం. పడుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి, సేఫ్టీ ఎక్విప్మెంట్ అనేది ప్రిలిమినరీగా ఏదైనా బ్లాస్ట్ జరుగుతుంది అనుకునేటప్పుడు ఇమీడియట్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంత పెద్ద ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఇక్కడ పెట్టుకుని ఒక్కసారిగా జరిగినప్పుడు ఎవరికి కూడా ఆ మెటీరియల్ కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా కనిపించట్లే. సో దీనికి ఏంటి ఒక SOP కూడా లాస్ట్ టైము మన 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 ఈనాడు విలేకరి చెప్పినట్టుగా ఆ రోజు రాయవరంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఒక హై లెవెల్ కమిటీ కూడా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, సురేష్ గారి నేతృత్వంలో, సురేష్ గారి నేతృత్వంలో ఆయన ఒక SOP కూడా ఇచ్చున్నారు. ఆ SOPని బేస్ చేసుకునే మేము తర్వాత ఫర్దర్గా కూడా NOCలు కానీ లైసెన్స్లు కానీ ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు 4 ఆఫీసర్లు మేము సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ పనిచేసే లేబర్ కూడా ఇది అధికారికంగా NOC ఉంది, అట్ ద సేమ్ టైం లైసెన్స్ ఉంది. ఈ లైసెన్స్ NOC కూడా 2027 మార్చి వరకు ఉంది. నేనేమంటానంటే లైసెన్సులు తీసుకుంటున్నారు, NOCలు వస్తున్నాయి, అన్నీ బాగానే, కానీ అనుకున్న దానికన్నా మెటీరియల్ కన్నా ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో నియర్ బై ఒక పండగ ఏదో ఉంది, ఆ పండగకి సంబంధించి ఇక్కడ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్కి ఇమీడియట్గా చేయాలి. సో కొంతమంది లేబర్ని తీసుకొచ్చి ఆల్రెడీ కొంచెం అలవాటు ఉన్న లేబర్ని తీసుకొచ్చి ఇమీడియట్గా చేయించే ప్రక్రియలు జరుగుతున్నాయి. సో ఆ పర్యవేక్షణ అన్నది ల్యాబ్స్ అయింది కాబట్టే కదా ఈరోజు ఒక RDO స్థాయి వ్యక్తిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. నేను వచ్చానండి, రాయవరంలో సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంది, ఇక్కడ కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంది, కానీ వాటిని కాపాడే పరిస్థితులు అంటే ప్రమాదం జరిగినప్పుడు ఆ ఎక్విప్మెంట్ వల్ల ఏ ఉపయోగం రెండు ఘటనలు ఉంటాయి. దీనికి గారితో కూడా మనం సుభాష్ గారితో లేబర్ డిపార్ట్మెంట్కి మా దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారని ఇక్కడ ఉన్న ఓనర్ మాకు లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ ఇచ్చి వాళ్ళు ఒక 100 రూపీస్ అంతే వాళ్ళకి సంబంధించి వెల్ఫేర్ బోర్డుకి కడితే కనుక వీళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో అది కూడా వాళ్ళు చెయ్యట్లా. ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ 8 మంది మాత్రమే ఇందులో పని చేయాలి. 8 మందికే మేము పని చేస్తామని వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు అరౌండ్ ఇంతమంది ఇక్కడికి వచ్చి పని చేస్తున్నప్పుడు అది ఆ పర్యవేక్షణ లోపం ఉంది కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకోవడం చేయడం అన్నది మా రెస్పాన్సిబిలిటీ, మేము చేస్తాం. ముందు ఆ పర్యవేక్షణ లోపం జరిగింది కాబట్టి ఇంతవరకు వచ్చింది. నేను విషయం ఏంటంటే మీరు అన్నది నేను ఒప్పుకుంటా. చాలా మంది ఏమవుతుందంటే ఆశ కొద్ది ఇంత మెటీరియల్ మాకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇంత మెటీరియల్ పెట్టుకుంటాం. నేనేమంటానంటే ఒక వ్యాపారస్తుడు, ఇలాంటి యూనిట్ నడిపే వ్యాపారస్తుడికి రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? నేను అదే కోరుకున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఒక పక్క నుంచి పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు మెటీరియల్ తీసుకొచ్చి యాజమానికి ఈరోజు పాపం యాజమాని బతికేనా చెప్పండి? ఆయన కూడా ఇందులోనే చనిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఏంటంటే కొంత మనం కూడా అలాంటి ప్రికాషన్స్, ఇలా యూనిట్స్ తయారు చేసే యజమానులు కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ కంపల్సరీగా గవర్నమెంట్ సూచించిన సూచనల మేరకు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇక్కడున్న ప్రతి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, ర్యాప్ చేసే పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, అవి పార్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్లు ఎందుకు ఉన్నాయి, అన్నీ మాట్లాడతాం. ఈ విషయం ఏంటంటే మాకు కూడా పొలిటికల్ కాదండి. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఉందండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను పొలిటికల్గా మాట్లాడాలనుకుంటే మీరు ఏమైనా పొలిటికల్గా మాట్లాడాలి, నేను పొలిటికల్గా మాట్లాడతాను. కానీ పొలిటికల్గా మాట్లాడుకునే పరిస్థితి కాదు. సుమారుగా 20 మంది చనిపోయారు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఈరోజు గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఇటువంటి సందర్భంలో నేనేమంటానంటే కంపల్సరీగా అందరం కూడా కలిసి దీని మీద ఒక కంక్లూజన్కి రావాలి, చర్యలు తీసుకోవాలి. మీరు అన్నది కరెక్ట్. దాని మీద కూడా ఇందాక ఎస్పీ గారు కూడా నాతో చెప్పున్నారు. లాస్ట్ ఇదే ఎంపీపీని ఇదే బ్లాస్ట్కి సంబంధించి ఒక 3 నెలలు కూడా ఏదో కేసులో ఆయన ఇరుక్కున్నాడు అన్నారు. ఒకసారి ఆ కోణంలో కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. మేడం, ప్రాథమిక ఎంక్వైరీలో ఎనీ ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నట్టు అంటే బాణసంచా తయారీకి సంబంధించి కాకుండా నో అన్ని బాణసంచకు తయారీ ఉన్నాయి. అమ్మ మాకు ఒక 2 రోజులు మాకు టైం ఇస్తే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి ఏంటి ఏది పడితే అది మాట్లాడకూడదు. తీసుకోబోతున్నారు. అందుకే మొత్తం సీఎం గారు కూడా మళ్ళీ ఎన్ఓసీస్ అన్ని కూడా ఇవ్వటానికి అన్ని ప్రస్తుతానికి ఆపమని చెప్పారు. అన్ని ఆపుతున్నాం. అన్ని ఆపిన తర్వాత మళ్ళీ అసలు ఎంతవరకు స్కిల్ ఉన్నారు, ఎంతవరకు అన్స్కిల్డ్ ఉన్నారు, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ ఇవ్వడానికైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఆ ఎస్ఓపిని ఎలాగా మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద తీసుకున్న తర్వాతనే ఫర్దర్గా ఏదైనా ఉంటుంది. సంబంధించి ఎక్కడెక్కడ నుంచి తెస్తారో మూలాలు గుర్తిస్తామన్నారు కమిటీ.